1669-70 సంవత్సరాల్లో నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ శ్రీకృష్ణ జన్మస్థానమైన మథురలో ఉన్న కృష్ణ ఆలయాన్ని కూలగొట్టి షాహీ ఈద్గా మసీద్ను నిర్మించాడనేది చరిత్ర చెప్తున్న వాస్తవం. అప్పటి నుండి ఈ ప్రదేశంలోని మస్జీదు మందిరంపై పోరాటం కొనసాగుతూ ఉంది. హిందువులు ఇక్కడ ఒక మంచి దేవాలయాన్ని నిర్మాణం చేయాలని నాటి నుండి తరతరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటం ఇలా కొనసాగుతూ ఉండగా మరొక ప్రధాన పుణ్యక్షేత్రమైన అయోధ్యకు సంబంధించిన వివాదం ముందుగా కొనసాగింది. ఆ వివాదం ఈరోజు ఎట్టకేలకు తేలి భవ్య రామ మందిరం అయోధ్యలో నిర్మాణం చేసుకోబడింది. ఈ విజయంతో హిందూ సమాజం తన దృష్టిని అటు కాశీ విశ్వనాథ ఆలయం, ఇటు శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలో ఉన్న ఆలయంని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకొని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని గట్టిగా సంకల్పించింది. అందుకు అవసరమైన రీతిలో పోరాటాలను ప్రారంభించింది. అయితే ఈ పోరాటాలన్నీ కూడా రామజన్మభూమి ఉద్యమంలా వీధి పోరాటాలు, దేశ స్థాయిలో ప్రజలతో రేకెత్తిన ఆందోళనలు కాకుండా న్యాయ స్థానాలలో న్యాయ పోరాటం ద్వారా వీటిల్ని సాధించాలనేది హిందూ సమాజం యొక్క ప్రధాన నిర్ణయం. దీనికి అనుగుణంగా అలహాబాద్ హైకోర్టులో పలు హిందూ సంఘాలు సుమారు 18 పిటిషన్లను ఈ కృష్ణ జన్మ మందిరం, కృష్ణ జన్మస్థానానికి సంబంధించిన మందిరంపై వేయడం జరిగింది. ఈ అన్ని పిటిషన్లను ఆ మస్జిద్, ఈద్గా మస్జిద్ కమిటీ, ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన వారు 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే నాటి ప్రధాని పివి నరసింహరావు తీసుకుని వచ్చారో దాని కిందను, అలానే 1963కు చెందిన లిమిటేషన్ మరియు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ల నేపథ్యంలోనూ ఈ పిటిషన్లు చెల్లవని, వాటిల్ని కొట్టివేయాలని చెప్పి హైకోర్టులో వాదనలు వినిపించింది. ఈ వాదనలు, ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆగస్టు 1వ తారీఖు ముస్లింలు చేస్తున్న వాదనలు చెల్లవని స్పష్టంగా తీర్పిస్తూ హిందువులకు దీనిపై హక్కు ఉండే అవకాశం ఉందని, హిందువుల వాదననే అంగీకరిస్తున్నామని, ఈ మొత్తం 13.3 ఎకరాలలో ఉన్న మందిరము మరియు షాహీ ఈద్గా మస్జీద్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా ఆర్కియలాజికల్ సర్వే, ఇతరత్ర సైంటిఫిక్ మార్గాలలో సర్వే చేసి నిర్ధారించాలని చెప్పి హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో హిందువులు చేస్తున్న పోరాటానికి తొలి విజయం నమోదైనట్లు మనకు కనిపిస్తోంది. హిందూ సమాజం ప్రధానంగా అయోధ్య తర్వాత కాశీ, మథురలను మాత్రమే డిమాండ్ చేస్తోంది. ఈ 2 చోట్ల కూడా న్యాయ పోరాటాలు సాగుతున్నాయి. కాశీలో ఇప్పటికే అక్కడ ఉన్న చిన్న మస్జీద్ ఏదైతే ఉందో అది విశ్వనాథ ఆలయాన్ని కూల్చి దాని మీద నిర్మాణం చేశారనే విషయం ఈరోజు స్పష్టంగా ఆర్కియాలజికల్ సర్వేకు చెందిన నిపుణులు ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు అటువంటి సైంటిఫిక్ సర్వేనే ఈ శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న మందిరం కాంప్లెక్స్లో కూడా జరగడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఆ సర్వే మొత్తం ఈరోజు చేయడానికి వీలవుతుంది. అయితే దీనిపై ముస్లిం వర్గాలు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. ఎట్టకేలకు ఈ మొత్తం కేసు సుప్రీంకోర్టుకు చేరే అవకాశము కనిపిస్తోంది. ఎందుకంటే కాశీ విశ్వనాథ మందిరానికి సంబంధించిన కేసు కూడా సుప్రీంకోర్టులోనే ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అక్కడ సర్వేలు నిర్వహించబడ్డాయి. ఈరోజు అక్కడ శివలింగం బయటపడింది. సో రేపు సుప్రీంకోర్టు కూడా ఈ మొత్తం వ్యవహారంలో సర్వేకు అడ్డు చెప్పదనే హిందూ వర్గాలు భావిస్తున్నాయి.
ఒకవేళ సర్వే జరిగి అక్కడ వాస్తవాలు వెలుగులోకి వస్తే అది హిందూ సమాజం మొత్తం హర్షించదగ్గ విషయం. ఏది ఏమైనప్పటికీ హిందూ సమాజం గత కొన్ని శతాబ్దాల కాలంగా భరిస్తున్న ఈ అవమానాలను నెమ్మదిగా నివృత్తి చేసే దిశగా సాగుతుందనడంలో సందేహం లేదు. తాము చేస్తున్న న్యాయ పోరాటాలు న్యాయబద్ధమైనవని, ఈ పోరాటాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. ఈ పోరాటంలో కాశీ విశ్వనాథ ఆలయానికి సంబంధించిన తొలి గెలుపులు ఏవైతే ఉన్నాయో అటువంటి విజయాన్ని ఈరోజు హిందూ సమాజం సాధించింది. భవిష్యత్తులో ఈ మొత్తం వ్యవహారం ప్రజలకు పూర్తి నిజాలతో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. దాంతో అది నిజంగా హిందూ సమాజం నమ్ముతున్నట్లు, తరతరాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా నమ్ముతున్నట్లు అది శ్రీకృష్ణుని జన్మస్థానంగానే ఖచ్చితంగా తేల్చబడుతుందన్న నమ్మకంతో హిందువులు ఉన్నారు.